మాట్లాడినట్లుగా మన హృదయాలు తెరిచి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా యేసయ్య, మీకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలనైనా గతించిన కాలం అంతా నీ రెక్కల నెట్టిన మమ్మల్ని భద్రపరిచి ప్రభా మరొకసారి పరిశుద్ధ ఆదివారం నీ మందిరంలో నీకు చేరి నేను స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఎందరికో లేని మహాభాగ్యం మాకు దయచేశారు ప్రభువా. నిజమే తండ్రి, ఈ దినాన్ని చూడాలని ఎంతమంది అనుకున్నారు, కానీ చాలామంది చూడలేని స్థితిలో ఉన్నారు. మీ సన్నిధికి రావాలని ఎంతమంది అనుకున్నారు, వారికి ఉన్న అవసరతలను బట్టి రాలేని వారు ఉన్నారు. వారికంటే మేము మంచివారు అని కాదు, నీ ఉచితమైన కృప మమ్మల్ని నీ సన్నిధిలో సజీవులుగా లెక్కించినందుకు మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవా. ప్రభువా, ఈ కూడికి ఇప్పటి వరకు కూడా మీరు తోడుకుండి నడిపించారు. ఈ వాక్యమును కొద్ది నిమిషాలు మేము ధ్యానిస్తూ ఉండగా నాతోనూ మాతోనూ మాట్లాడి మాకు ఆశీర్వాదకరంగా ఈ సమయాన్ని ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియమైన దేవుని యొక్క సంగమా, మనము దేవుని సన్నిధిలో ఈ రోజున మనము ఆయన ఆరాధించడానికి, ఘనపరచడానికి ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఈరోజు మనకు ఇవ్వబడిన అంశం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట అనే అంశం మనకు ఇవ్వబడింది. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబడటం అంటే ఏమిటి? చాలా ఆరాధనలు ఉన్నాయి ఈ లోకంలో. సిఎస్ఐ క్రమం ఒక రకమైన ఆరాధన, అలాగే సాల్వేషన్ ఆర్మీ ఒక రకమైన ఆరాధన వాళ్ళ దగ్గర ఉంటుంది. పెంతెకోస్తు వాళ్ళు ఒక రకమైన ఆరాధనలో ఉంటారు. అలాగే బైబిల్ మిషన్ వాళ్ళకు ఒక ఆరాధన క్రమం ఉంటుంది. ఎలాంటి ఆరాధనల క్రమాలు మనం కలిగి ఉన్నప్పటికీ నీ ఆరాధనలో నువ్వు ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆరాధించకపోతే ఇదంతా సున్నాయి. మన సిఎస్ఐలో మనకి ఇచ్చిన క్రమాన్ని బట్టి మనం ఆరాధనలోకి వెళ్ళి ఆరాధన నడిపించుకొని వెళ్తాం. ఆ క్రమంలో మనం ఆరాధన చెప్పుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా ఆరాధన జరిగేటప్పుడు అంట ఆత్మతోనూ సత్యముతోనూ జరగాలంట. అప్పుడే వాడు రక్షణలోకి వెళ్తాడు. మనం చదువుకున్న ఈ యొక్క 2 పాఠాలు దశలోనికి రాసిన 2వ పత్రికలో పౌలు భక్తుడు ఇక్కడ ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే ఆయన ఈ యొక్క 2వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొని. చాలా రక్షణ ఎలా ఏర్పడుతుంది అంటున్నాడు. రక్షణ ఏర్పడాలని అంటేనంట ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచాలి, సత్యము మీరు నమ్మాలి అని అంటున్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు ఎక్కడ ఉంటారో రక్షణ అనే అనుభవం వాళ్ళకు ఉంటుంది. చాలాసార్లు ఈ రక్షణ అనుభవం గురించి మనకి అవగాహన ఉండదు. మనకి చాలా సంఘాలకు వెళ్ళినప్పుడు చాలామంది ఏమని అడుగుతారంటే, మీరు రక్షించబడ్డారా అని ఒక ప్రశ్న. లేకపోతే మనం కూడా ఏమని చెప్తామంటే, మేము రక్షించబడ్డాము. అంటే రక్షించబడటం అంటే ఏమిటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన కుమారుడు పంపించాడు. ఆయన రక్షకుడు అని ఆయనకు ఒక పేరు పెట్టాడు. ఇంతకీ రక్షణ అనుభవంలోనికి వెళ్ళాలి అంటే పౌలు 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, ఆత్మ మిమ్మల్ని శుద్ధి చేయాలి. రెండవది, సత్యాన్ని మీరు నమ్మాలి. ఈ 2 కలయికే రక్షణ.
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటేనంట పరిశుద్ధాత్మ మనలను శుద్ధి చేస్తాడంట. పరిశుద్ధాత్మ మనలను పరిశుద్ధపరచబడుట వలనను అని అంటున్నాడు అక్కడ. అంటే ఆత్మదేవుని యొక్క పని ఏమిటయ్యా అంటే చాలా ఉన్నాయి. ఇంతకుముందు మనం చాలా విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఆత్మదేవుని యొక్క ప్రధానమైన పని ఏమిటయ్యా అంటే విశ్వాసులైన ఆయన బిడ్డలను ఆయన శుద్ధి చేసే పని అంట. ఆయనకి ఇచ్చిన పనే అది. దేవుని బిడ్డలైన వారిని ఆయన పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధపరచుట వలనను. కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే దగ్గర రక్షణ అనే అనుభవం ఉంటుంది. ఇంతకీ ఆత్మతో ఆరాధించేవాడి లక్షణం ఎలా ఉంటుంది అంటే వాడు శుద్ధి చేయబడతా ఉంటాడు. ఈరోజు మనకు ఇవ్వబడిన మొదటి పాఠము యెషయా గ్రంథము 6వ అధ్యాయం. మనం పరిశీలన చేసినట్లయితే ఈ 6వ అధ్యాయంలో ఇక్కడ యెషయా గురించి యెషయా అక్కడ ఒక దర్శనాన్ని కలిగి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ దర్శనములో పరలోకములో దేవాతి దేవదూతలు ఆ యొక్క దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న దర్శనం అతను చూశాడు. ఆయన పరిశుద్ధుడు 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 అని సర్వలోకములకు గాన ప్రతిగానాలు జరుగుతూ ఉన్నాయంట. ఆ ఆరాధనలో ఈ యొక్క యెషయా కూడా పాలిభాగస్తుడయ్యాడు. ఎప్పుడైతే ఆ ఆరాధనలోనికి వెళ్ళాడో లేకపోతే దానిలో పాలిభాగస్తుడయ్యాడో లేదా ఆ దర్శనాన్ని చూడగలిగాడు, యెషయాకి కలిగిన ఒక అనుభూతి ఏమిటంటే 5వ వచనంలో అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని అని అంటున్నాడు. యెషయా ఆత్మతో ఆరాధించబడే అనుభవంలోకి వెళ్ళాడు అనడానికి ఒక ఉదాహరణ ఏమిటయ్యా అంటే యెషయా శుద్ధీకరించబడుతున్నాడు, పరిశుద్ధ చేయబడుతూ ఉన్నాడు, పరిశుద్ధపరచబడుతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధపరచబడే విధానంలో యెషయా ఏమంటాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నశించిపోతూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల సమయంలో ప్రభువాక్యం బట్టి మనం చేసింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తున్నాడు అనడానికి మనకు ఒక సూచన ఏమిటంటే నువ్వు నశించిపోతూ ఉంటే ఆయన అలా ఊరుకోడంట. నీలో నీకు గుర్తు చేస్తూ ఉంటాడు, అబ్బాయి నువ్వు నశించిపోతున్నావా, నువ్వు పడిపోతున్నావు, నువ్వు దేవుళ్ళలోంచి దిగజారిపోతున్నావు, ఇదిగో నువ్వు అపవిత్రమై వెళ్ళిపోతున్నావు అని నీకు ఆయన గుర్తు చేస్తూ ఉంటానే ఉంటాడు. అందుకని ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచబడుట వలనను యెషయా ఇక్కడ దేవుని ఆత్మ పూర్ణుడు అనడానికి కారణం ఏంటంటే తనలో ఉన్న అపవిత్రతను అక్కడ యెషయా పరిశుద్ధపరచబడటానికి యెషయా తనలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అపవిత్రమైన పెదవులు గలవాడను, మాట్లాడొద్దండి ఎవరు, అపవిత్రమైన పెదవులను గలవాడను, పరిశుద్ధపరచబడే స్థితిలోకి యెషయా వెళ్తున్నాడు. అలాగే మనకి ఇవ్వబడిన 3వ పాఠము సమరయ స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. ఈ సమరయ స్త్రీ కూడా ఆత్మతో దేవుని సన్నిధిలో అక్కడ నిలబడింది అనడానికి కారణం ఏమిటయ్యా అంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం మనం చూసినప్పుడు ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఆవిడ ఒప్పుకుంటుంది. ఏం ఒప్పుకుంటుంది అంటే నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఆయన, నేనేమేం చేశానో, నేను ఏ స్థితిలో ఉన్నానో, నేను ఏ పరిస్థితిలో జీవిస్తున్నానో అవన్నీ ఆయన నాకు తెలియజేశాడు. అంటే సమరయ స్త్రీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన
ఆమె హృదయంలో పనిచేయడం ప్రారంభించింది. దేవుడి వాక్యం నీలో పనిచేయాలంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. లేకపోతే వాక్యం నువ్వు ఎంత విన్నా నీలో పనిచేయలేదు, పని చేయలేవు. ఎందుకంటే ఆత్మ లేకుండా అపవాది ఉన్నాడు మనలో, వాడు ఏం చేస్తాడంటే దాన్ని పని చేయనివ్వడు. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే వాక్యం వినేవాళ్ళని 4 భాగాలుగా చేసి ఆ విత్తనాలు విత్తే వారి గురించి మాట్లాడుతూ, ఒకటి త్రోవ పక్క పడిన అనగానే ఆ త్రోవ పక్కన పడిన వాటిని వెంటనే పక్షులు ఏం చేస్తున్నాయి, వెంటనే అపవాది మనలో ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే నిన్ను వాక్యం విన్నప్పుడు వినేటట్టుగా నటించేటట్టు చేస్తాడు. వినేటట్టుగా లేకపోతే విన్నట్టుగా నటిస్తూ ఉంటాం మనం, అంతే. దేవుని మధ్యలో నిజంగా వినం. చెవులు గలవాడు వినుగాక అంటే అర్థం ఏంటంటే మన చెవులు లేవనా కాదు, వింటలేదండి. దేవుని వాక్యం ఈ చెవులతో వింటున్నాం కానీ ఇక్కడికి వెళ్ళట్లేదండి. కాబట్టి అపవాది మనలో ఉన్నప్పుడు వాడు చేసే పని ఉంటాయంటే వాక్యాన్ని నీలోనికి రానివ్వకుండా, నీలో విత్తనివ్వకుండా వాడు వెంటనే తోసేస్తూ ఉంటాడు బయటికి. అదే పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనలో ఉంటే వాక్యము మనలో పనిచేసి ఆయన పరిశుద్ధపరచబడటం ప్రారంభిస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ చదువుకున్న ఈ 2 పాఠాలలో 2 ఉదాహరణలు. యెషయా ఆత్మచేత నడిపించబడ్డాడు కాబట్టి అతడు ఆ దర్శనములో ఆ ఆరాధనలో పాల్గొని అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. అలాగే సమరయ స్త్రీ అంటుంది, నేను చేసినవని నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా అని ఒప్పుకుంటుంది. అంటే ఆత్మ ఏం చేస్తుంది వాళ్ళ హృదయాల్లో పరిశుద్ధపరుస్తూ. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావో లేదో చెప్పడానికి గట్టిగా అరవటం, చప్పట్లు కొట్టడం, ఎగరటం ఇవి కాదు సూచనలు. ఇది ఒక విధానం అంతే. కానీ నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావు అనడానికి సూచన ఏమిటంటే గుచ్చుతా ఉంటాడంట దేవుడు. ఎలా తప్పు చేస్తున్నావు నువ్వు ఒప్పుకోరా, నీ చూపు తప్పు చేస్తుంది, నీ ఆలోచన తప్పు చేస్తుంది, నీ మాట తప్పు చేస్తుంది, నీ నడవడిక తప్పు చేస్తుంది. ఇదిగో నువ్వు ఎక్కడో తప్పులో జారిపోతున్నావురా అని నీ హృదయాన్ని గుచ్చేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటాడట. అందుకని యేసుక్రీస్తు వారు మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం మనం చూసినప్పుడు, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. పాపమును గూర్చి నిన్ను ఒప్పుకునేటట్టుగా చేస్తాడంట. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే ఏమిటయ్యా అంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన ఎక్కడ జరుగుతుందో ఈ 2 కలయిక రక్షణలోకి తీసుకొని వెళ్ళింది. ఆ వ్యక్తిని రక్షణ అనే అనుభవంలోకి తీసుకొని వెళ్ళింది. ఆ రక్షణ అనే అనుభవంలోకి మనం వెళ్ళాలి అంటే మనం మొట్టమొదటిగా ఆత్మతో నడిపించబడాలి. నువ్వు ఆత్మతో నడిపించబడుతున్నావు అనడానికి సూచన ఏమిటంటే నీ పాపాన్ని కొద్ది కూడా నీ హృదయంలో దాచిపెట్టడానికి ఇష్టపడడం. చేసిన వెంటనే లేకపోతే చేస్తూ ఉన్నప్పుడే లేకపోతే నీ హృదయంలో ఆ పాపము ప్రేరేపించబడుతూ ఉన్నప్పుడే ఆత్మదేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. వెంటనే సరి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాలి. సంగమా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆత్మతో ఆరాధిస్తూ ఉన్నావు దేవుడిని. ఆరాధన అంటే నిలబడి ఏదో ఒక 2 వచనాలు పాట పాడి ఇది ఒక ట్రెండ్, అంటే ఒక ట్రెడిషన్ అయిపోయింది. నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను ఎవరిని విమర్శించట్లేదు. ఈ పరిశుద్ధాత్మ ఆరాధనలో భాషలు మాట్లాడటం అనే ఈ విధానం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే పెంతెకొస్తు సంఘాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఈ పెంతెకొస్తు సంఘాలకి ముందు అలెగ్జాండర్ దొర గారు సేవ చేశారు. ఈ పెంతెకొస్తులకు ముందు పేతురు భక్తులు సేవ చేశారు. ఈ పెంతెకొస్తుకు ముందు చాలా మంది భక్తులు సేవ చేశారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఇట్లా కేవలము పాటలు పాడుతూ భాషలు మాట్లాడుతూ ఆరాధన చేస్తేనే ఇంత సేవ జరగల, ఇంతమంది రక్షణలోనికి రాలా.
అదొక్కటే భాగం కాదు. ఈ రోజున చాలా మంది సేవకులు మనల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఒక విధానంలోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు. అదేంటంటే వాక్యానికి ముందు నిలబడి చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తేనే వీడు సేవకుడు అబ్బా, లేకపోతే వీడు ఏం చప్పగా జరిగిందండి ఆరాధన అంటే ఏం చేయాలమ్మా? లేచి నిలబడి డ్రమ్ము గట్టిగా కొట్టి 2 వచనాలు పాటలు పాడించి ఆఖరణ స్పీడ్గా పాడించి ఆపి కొద్దిగా ఆయాసం వస్తే కానీ అప్పుడు ఆరాధన జరిగినట్టుగండి, లేకపోతే ఇది పెద్ద ఆరాధన ఏం కాదు. అంత చప్పగా వెళ్ళిపోతుంది. నేను చెప్పిన బైబిల్ వాక్యాన్ని బట్టి ఆరాధన అంటే ఏమిటో తెలుసా? నీ హృదయాన్ని కూర్చడం. ఆత్మతో నడిపించబడటం అంటే ఏమిటో తెలుసా? నీ పాపాన్ని ఒప్పుకోవడం. ఆత్మతో నడిపించబడటం అంటే ఏమిటో తెలుసా? పాపం వైపు కూడా చూడకుండా వెంటనే దేవుడు నిన్ను పరిశుద్ధపరచడం. ఇది ఆత్మతో నడిపించబడటం. ఇది ఆత్మతో నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధించడం అంటే ఇది. ఆత్మతో ఆరాధించడం అంటే అది కాదు. బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడైనా చూడండి, ఇది వరకు మీకు జ్ఞాపకం చేశాను. పరిశుద్ధాత్మ పొందుకున్న వారు 2 విధాలుగానే పొందుకున్నారు. ఒకటి, నిత్యము ప్రార్థన చేయడం వల్ల. మొట్టమొదట వాళ్ళు ఆత్మ పొందుకున్నప్పుడు ఏం చేశారంటే ఎడతెగక అప్పుడు పడుకున్నారు. ఆరాధన చేశారా? ప్రార్థన చేశారా? రెండవది, కొర్నేలి ఇంటిలో వారు వాక్యము వినిచుండగా వారి మీదకి పరిశుద్ధాత్మ దిగొచ్చు. అంటే ఎప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ? వాక్యం వింటూ ఉన్నాం. ఈ 2 సందర్భాల్లో పరిశుద్ధాత్మను పొందుకున్నారు బైబిల్ గ్రంథంలో. మరి ఇప్పుడేమిటి విధానం మార్చేది? ప్రార్థన అక్కడ ఆ పావు గంట గట్టిగా అరిసి గట్టిగా ప్రార్థన చేసి గట్టి డ్రమ్ములు కొట్టి నడిపిస్తే అప్పుడు ఆత్మ అంటున్నారు ఏమిటి? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భాష్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ విధానం? బైబిల్లో అలాంటి విధానాలు లేవు కదా. ఆత్మచేత నడిపించబడటము అంటే ఏమిటయ్యా అంటే నువ్వు పరిశుద్ధపరచబడటము. ఆత్మచేత నడిపించబడటము అంటే ఏమిటయ్యా అంటే నీవు శుద్ధీకరించబడటం, నీలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవడం. ఇది ఆత్మతో ఆరాధించేవాడు చేసే పని. రెండవదిగా ఏమన్నాడంటే సత్యముతో ఆరాధించడం. సత్యముతో ఆరాధించడం అంటే అది సత్యం అంటే ఏమిటి అంటున్నాడు? యేసుక్రీస్తు వారు ఆయన భాషలో ఏమని చెప్పారంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని అన్నాడు. ఏంటంట? నీ వాక్యమే సత్యము. సత్యముతో ఆరాధించడము అంటే అర్థం ఏంటంటే వాక్యముతో ఆరాధించడం. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాక్యము తెలిసి ఆరాధించడం. వాక్యము తెలియకుండా ఆరాధన చేసేవాడు వీడు ఎగురినా గంతులేసినా ఎన్ని మాట్లాడినా బైబిల్ సన్నిధిలో సత్యముతో ఆరాధిస్తున్న విధానం కాదు. ఆత్మతోను సత్యముతోను ఆరాధించే వాళ్ళు ఇద్దరికి కూడా లేకపోతే ఆ వ్యక్తికి ఈ 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి, వాడు పరిశుద్ధపరచబడుతూ ఉంటాడు. రెండవది, వాక్యాన్ని బాగా తెలుసుకోవడానికి దాహం కలిగి ఉంటాడు. వాక్యమును ఎరిగిన తర్వాత దేవుణ్ణి ఆరాధించాలి. వాక్యాన్ని ఎరగకుండా ఆరాధించాలి. నేను రక్షించబడక ముందు చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు అమ్మగారు పెంతుకొస్తూ వెళ్ళేవారు. తగిన మా వాళ్ళందరూ సిఎస్ఐ. అమ్మ పెంతుకొస్తూ బేతాలు చర్చనే ఉంటుంది అన్నమాట. వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని. అప్పుడు మా అయితే 7th క్లాస్ 8th క్లాస్. వాళ్ళందరూ ఇలాగే పాటలు పాడి ఆ పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడుతున్నప్పుడు నాకేం తెలియదు. నేను కూడా అట్లా చేయాలేమో అనుకున్నట్టుగా చేశాను. అప్పుడు వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, దేవుడు తెలియదు. ఈ రోజున కూడా చాలా మంది వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, దేవుడు తెలియదు, కానీ ఊగుతారు, భాషలు మాట్లాడతారు. వాక్యం తెలియకుండా నీకు సత్యం ఎక్కడి నుంచి తెలుస్తుంది? సత్యమే ఆయన వాక్యం కదా. ఆయన వాక్యం ఎరగకుండా నువ్వు ఎలా దీన్ని చేస్తావు? ప్రియమైన దేవుని సంగమా,
ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాక్యం బట్టి మనం చేస్తూ ఉన్నాము. సత్యముతో ఆరాధించడము అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎరిగి ఆరాధన చేయడం. ఈ రెండు ఉన్న చాట. అందుకని ఇందాక ఆ తెస్సలోనిక పత్రికలో మనకి పౌలు భక్తుడు ఈ రెండు విషయాలు అక్కడ చెప్పేశాడు. ఏమని చెప్పాడంటే 2వ పత్రిక 13వ అధ్యాయం చూడండి మళ్ళీ ఒకసారి. 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఏంటమ్మా సగంలో అంటున్నారు? ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఒకటి ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్మటం వలన. సత్యాన్ని నమ్మటం అంటే వాక్యాన్ని నమ్మటం వలన. సత్యము అన్న మాట దగ్గర వాక్యము అని పెట్టుకోండి. సత్యాన్ని నమ్మటం అంటే ఏమిటి? వాక్యాన్ని నమ్మటం వలన. అప్పుడు ఏమవుతుందంట? రక్షణ అనే అనుభవంలోకి మీరు వెళ్తారు. కాబట్టి ఒక విశ్వాసి రక్షించబడాలి, రక్షణలోకి వెళ్ళాలి అంటే ఈ రెండు అనుభూతులు ఉండాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే ఆత్మతో ఆరాధించేవాడు ఎప్పుడు పరిశుద్ధపరచబడుతూ ఉంటాడు. సత్యముతో ఆరాధించేవాడు దేవుని వాక్యాన్ని ఎరుగుతూ వెళుతూ ఉంటాడు. అప్పుడు వాడు రక్షణ గుండా ప్రయాణం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సమరయ స్త్రీ రక్షించబడింది అనడానికి కారణం ఏమిటయ్యా అంటే ఆవిడ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబడింది. ఒకటి, తాను తన పాపం ఏమిటో తెలుసుకుంది, ఒప్పుకుంది. రెండవది, దేవుడు యేసుక్రీస్తు ఎవరో తెలుసుకుంది. ఆయన మాటలు నమ్మింది. కాబట్టి ఆ నమ్మటాన్ని బట్టి ఆమె రక్షించబడిన అనుభవంలోకి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. ప్రతి ఆదివారం లేదా బుధవారము శుక్రవారము నేను ఎలా ఆరాధిస్తున్నాను దేవుణ్ణి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ ఉన్నానా? ఆరాధన అంటే కేవలం ఏదో ఈ లోకంలో ఉన్న సేవకులు నేర్పించిన ఆరాధన, లేదా బైబిల్లో చెప్పిన ఆరాధన చేస్తున్నావా? బైబిల్కి సంబంధించిన విధానంలో వెళ్తున్నావా లేదా అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలని ప్రభు పేరుట నేను మనం చేస్తూ ఈ అంశాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఈ రోజున మనకి ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవము. కాబట్టి ఇక్కడున్న ఫాదర్స్, నాతో సహా ఇక్కడున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఫాదర్స్ డే శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఒక మంచి తండ్రిగా మీ కుటుంబాలలో సమాజంలో దేవుడు మిమ్మల్ని ఉంచాలని, అలా నడిపించాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో తండ్రుల గురించి ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఒక తండ్రి ఒక కుటుంబం ఆశీర్వదించబడటానికి ప్రధానమైన కారకుడు. ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఎవరు? తండ్రి. తల్లి కూడా చాలాసార్లు మనం ఈ పెళ్లి జరిగేటప్పుడు ఎవరికి వాక్యం చెప్తారు? ఎక్కువగా ఆడవాళ్ళకి చెప్పేస్తారు. గుణవతి అయిన భార్య దొరుకుట మేలు అని, లేకపోతే నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలని ఎక్కువగా అరగంట వాక్యం చెప్తే 20 నిమిషాలు పాపం వాళ్ళ గురించి చెప్తారు. పురుషుల గురించి తక్కువగా చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో పురుషుల యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. తండ్రుల యొక్క ప్రాధాన్యత మరీ ఎక్కువగా ఉంది. తండ్రులు కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ప్రధానమైన వ్యక్తులు. బైబిల్ గ్రంథంలో 128వ సంకీర్తన మనం పరిశీలన చేసినప్పుడు 128వ సంకీర్తనలో ఒక కుటుంబం ఆశీర్వదించబడే విధానం గురించి మనకి చెప్తూ ఉంటాడు. నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ లోకిట నీ పిల్లలు నీ భోజనం పళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందురు. ఇలా పిల్లలు అలాగే భార్య కుటుంబం అంతా ఆశీర్వదించబడటానికి కారణం ఏమని చెప్తున్నాడంటే మొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగూ ఆశీర్వదించు. ఈరోజు నా తండ్రుల దినోత్సవ సందర్భంగా నా తోటి ఫాదర్స్ అందరికీ, అయితే నా తోటి తండ్రులందరికీ ఒక సేవకుడిగా నేను మనం చేసేది ఏంటంటే, నిన్ను బట్టి నిజంగా నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి నీ బిడ్డలు దీవించబడాలని నిజంగా నువ్వు కోరుకుంటే, నువ్వు నిజంగా కోరుకునే వ్యక్తివైతే ఈరోజు వాక్యం ఏం చెప్తుందో ఒకసారి నువ్వు ఆలోచించే.
చాలా మంది వారి బిడ్డల్ని ఆశీర్వదింప చేయాలని, ఆశీర్వాదం వైపు నడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ నడిపించలేము. ఆశీర్వాదము అంటే కేవలం డబ్బులు కాదండి, డబ్బులే ఆశీర్వాదం కాదు. చాలాసార్లు మనలో ఉన్న ఒక అనాలోచితమైన ఆలోచన ఏమిటాయంటే, ఆశీర్వాదము అంటే డబ్బులు, ఇల్లు, పెళ్ళి, అలాగే ఆ ఉద్యోగము, ఇవి ఆశీర్వాదాలు అనుకుంటాం. యాకోబు ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి ఏమని అంటాడంటే, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. అప్పుడు యాకోబు ఏం తక్కువ ఉన్నాయి? పిల్లలు ఉన్నారు, చాలా మంది పనులు ఉన్నారు, గోళ్ళంత ధనం ఉంది, చాలా సంపద ఉంది, ఇంకేం కావాలి? ఆశీర్వాదం అంటే, ఆశీర్వాదము అంటే పిల్లలు, భార్య, డబ్బులు, ఆస్తి, ఇవి కాదు, అవి మాత్రమే కాదు, అవి కూడా కావాలి. అంటే ఒక కుటుంబాన్ని నడిపించడానికి తండ్రికి తప్పనిసరిగా ధన సాంపత్యం అనేది అవసరమే. ఆ ధన సాంపత్యం ఉంటేనే కుటుంబాన్ని నడిపించగలుగుతారు. కానీ అవి మాత్రమే కుటుంబాన్ని నడిపిస్తాయి అంటే తప్పే. డబ్బులు ఉన్నవాళ్ళు పిల్లలు పెంచుతున్నారు, డబ్బులు లేని వాళ్ళు కూడా పిల్లలు పెంచుతున్నారు. ₹1,00,000 ఉన్నాడు, వాడి స్థాయికి తగినట్టుగా వాడి బిడ్డలు పెంచుతాడు. ₹1,00,000 ఉన్నాడు, వాడి స్థాయికి తగినట్టుగా వాడి బిడ్డలు పెంచుతాడు. ₹1,000 ఉన్నవాడు వాడి స్థాయికి తగినట్లుగా వాడి బిడ్డను పెంచుతాడు. ఏదైనా తండ్రి బిడ్డలను పెంచే విధానంలో వారి వారి స్థితిగతులను బట్టి మనం పెంచుకుంటూ వెళ్తాం. కానీ తండ్రి యొక్క ఏదైతే కోరుకుంటున్నాడో బిడ్డల విషయాల్లో అవి జరగాలి అంటే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును అనే ఆ వాగ్దానం నీ బిడ్డల జీవితాల్లో, నీ కుటుంబ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో పురుషులే ఎక్కువ భయభక్తులు కలిగిన వాళ్ళు మనకు కనిపిస్తారు. నోవాహు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు, మోషే, యెహోషువ, ఇట్లా చెప్పుకుంటా పోతే బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఎవరున్నారు? పురుషులే. పురుషులే దేవుని యందు ఎక్కువగా భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. అందుకనే వారి కుటుంబాలు ఆశీర్వదించబడింది. నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళు ప్రార్థన చేస్తేనే, లేదా వాళ్ళ దేవుని గుడికి వస్తేనే దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటే, ఇక మగవాళ్ళం మనం ప్రార్థనలో ఉంటే దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో తెలుసా? దేవుడు ఎంతగా నీ కుటుంబాన్ని దీవిస్తాడో తెలుసా? దాన్నే ఈరోజు బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను. రెండు కుటుంబాలను చూపిస్తాను. ఒకటి సౌలు కుటుంబం, రెండవది యాకోబు కుటుంబం. ఈ రెండు కుటుంబాల్లో ఇద్దరు కూడా, సౌలు ఒక తండ్రి మనకు కనిపిస్తూ ఉంటాడు, యాకోబు కూడా ఒక తండ్రిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. సౌలు తన కుమారులు ఎదగడానికి చాలా ఆశ కలిగిన వాడు. నేను సౌలు జీవితంలో చూసింది ఏమిటంటే, సౌలు మంచి తండ్రి కానీ మంచి భక్తుడు కాదు. ఇది మీరు గమనించండి. మంచి తండ్రి అంటే ఎందుకు మంచి తండ్రి అంటానంటే, తన కొడుకు తన తర్వాత ఈ రాజసింహాసనం మీద కూర్చోవాలని చాలా ఆశపడిన వాడు సౌలు. ఏ తండ్రి అయినా ఎవరి బిడ్డల గురించి అయినా అదే ఆలోచన చేస్తాం. ఏమని? నా తర్వాత నా పిల్లోడు బాగా ఎదగాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఎవరైనా అదే ఆలోచన చేస్తాం. సౌలు కూడా అదే ఆలోచన చేశాడు. తన ఆలోచన విధానంలో ఏమి తప్పులేదు. తన బిడ్డలు ఎదగాలని కోరుకోవడంలో తప్పులేదు, తన బిడ్డలు ఆశీర్వదించబడాలని కోరుకోవడంలో తప్పులేదు, తన బిడ్డలు నా తర్వాత ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని కోరుకోవడం తప్పులేదు. కానీ అతడు కోరుకున్నాడు కానీ చేయవలసిన పనులు చేయలేదు. ఈరోజు చాలా మంది తండ్రులు చేస్తుంది ఉంటాయంటే, బిడ్డలు ఆశీర్వదించబడాలనే కోరిక మనలో ఉంది కానీ ఆ కోరికకు తగిన జీవితం మనలో లేదు. ఆ కోరికకు తగినట్లుగా మనం ప్రవర్తించట్లేదు. ఆ కోరికకు తగిన జీవిత విధానం మనం కలిగి ఉండట్లేదు. సౌలు ఒక మంచి తండ్రి కానీ చెడ్డ భక్తుడు. ఈరోజున చాలా మంది పురుషులలో, కుటుంబాల్లో నేను చూసేది ఏంటంటే, మంచి భర్తగా ఉంటారు, మంచి తండ్రిగా ఉంటారు, కానీ గుళ్ళో మాత్రం మంచి భక్తుడిగా ఉండలేకపోతున్నారు. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఒక మంచి భక్తిని వారు చూపించలేకపోతూ ఉన్నారు. సౌలులాగా అన్ని విషయాలను బాగా పెడుతూ ఉన్నారు, కానీ కుటుంబ బాధ్యతలన్నీ చక్కగా నెరవేరుస్తూ ఉన్నారు, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఒక మంచి భక్తుడిగా ఉండలేకపోతున్నారు. మీరు గమనించాల్సింది ఏంటంటే,
నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు అనుకున్న కోరికలన్నీ నీ బిడ్డల జీవితాలు నెరవేర్చాలంటే, అది నెరవేర్చగలిగిన దేవుడు ఒకడే ఉన్నాడు, ఆయనే. ఆయన దగ్గరకే నువ్వు చేరాలి. ఆయన అయితేనే ఇవ్వగలడు. యాకోబు జీవితంలో నేను చూసింది ఏమిటయ్యా అంటే, యాకోబు మంచి తండ్రి, అంతేకాదు మంచి భక్తుడు. యాకోబు ఎవరు? మంచి తండ్రి. అందుకనే తాను చనిపోతూ తన పిల్లలందరిని పిలిచి 12 మందిని దగ్గరకు పిలిచి ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్క ఆశీర్వాదాలు ఇస్తాడు. వాళ్ళు చక్కగా దీవిస్తాడు, చక్కగా ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించి దీవిస్తాడు. ఈ ఆశీర్వాదము దీవులు తన బిడ్డలకు సంక్రమించినాయా లేవా? సంక్రమించి. ఎందుకు యాకోబు తర్వాత యాకోబు ఆశ తన బిడ్డల్లో నెరవేరింది. యాకోబు కోరుకున్నట్లుగా తన బిడ్డలు ఏ విధంగా అయితే దీవించాడో అదే విధంగా దేవుడు తన బిడ్డలు ఎందుకు దీవించాడయ్యా అంటే, యాకోబు పరమ తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరమ తండ్రి దగ్గర తాను మార్కులు కొట్టేశాడు. పరమ తండ్రి దగ్గర తాను మంచి భక్తుడిగా ఉన్నాడు. ఈ రోజున మన బిడ్డలకి మనం చాలా ప్రణాళికలు కలిగి ఉంటాం, చాలా ఆలోచనలు కలిగి ఉంటాం. ఇక్కడ యాకోబు ఆశీర్వదించబడిన విధానం మీకు ఆదికాండము మీకు ఆ 40 అధ్యాయాల్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు యాకోబు తన బిడ్డల్ని ఆశీర్వదిస్తూ దీవించినప్పుడు ఆ దీవులన్నీ కూడా వాళ్ళ బిడ్డల జీవితాల్లో నెరవేరిని. అలా నెరవేరడానికి కారణం ఏమంటే, దీవించిన యాకోబు కాదు, దీవించిన యాకోబు వెనక ఉన్న దేవుడు. యాకోబు దీవులు గొప్పవి కావు, కాకపోతే యాకోబు దేవుడు గొప్పడు. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుడు తనని మోషేకి పరిచయం చేసుకుంటూ ఏమంటాడంటే, నీ తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని అంటాడు. కాబట్టి ఈ రోజున మన బిడ్డలు ఆశీర్వదించబడాలనే ఆలోచన మంచిదే, తపన మంచిదే, నీ కోరిక మంచిదే. కానీ నీ వెనకాల దేవుడు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. నీ వెనకాల దేవుడు అనే ఆయన హస్తం ఉంటేనే ఇవన్నీ నువ్వు చేయగలుగుతావు, లేకపోతే చేయలేవు. మన వల్ల కాదు. ఒకవేళ డబ్బులు సంపాదించి నీ పిల్లలకి బ్యాంక్ బ్యాలెన్స్లో ఉంచగలవేమో కానీ, లేకపోతే ఒక మంచి ఇల్లు వాళ్ళ గురించి నువ్వు కట్టించగలవేమో కానీ, వాళ్ళకి మంచి చదువు వాళ్ళకి ఇప్పించగలవేమో కానీ, మంచి బుద్ధి ఇవ్వలేము. మంచి బుద్ధి మన పిల్లలు లేకపోతే ఆడి ఇల్లు ఎంతసేపు నిలబడుద్ది? అంతే, ఇసుక మీద కట్టినట్టు తొడపాయలు అవజేసి అవతల పడేస్తాడు. అయితే నువ్వు ఒక 2 ఎకరాల పొలం చక్కగా కొని వాడికి ఇచ్చిన, వాడికి మంచి బుద్ధి లేకపోతే ఏమవుతుంది? ఊది అవతల పడేస్తాడు నీ తర్వాత. కాబట్టి నీ కుమారుడు మంచి బుద్ధి కలిగి ఆశీర్వదించబడే స్థితిలోకి నువ్వు వెళ్ళాలి అంటే నీ చేతిలోనే ఉండాలి, తండ్రుల చేతిలోనే ఉందంట. తండ్రులకే దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకని ఇక్కడ యాకోబు ఏం చేశాడు? ఇంతకీ యాకోబు వెనకాల దేవుడు ఉండటానికి కారణం ఏమిటయ్యా అంటే, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భక్తుడిగా యాకోబు ఉన్నాడు కాబట్టి తన దీవెనలు తన బిడ్డలకి సంక్రమింప చేయగలిగాడు యాకోబు. అందుకే యాకోబు ఏం చేశాడంటే, తాను చేసిన తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఇది ఒకటేనండి యాకోబు చేసిన, ఇంకేం చేయలేదు. యాకోబు దేవుడి కోసం గుడి కట్టించలా, నేల కట్టించలా, లేకపోతే దేవుని గుళ్ళు పెద్ద బాజా భజంత్రుల వల్ల, ఫ్యాన్ల వల్ల, కుర్చీల వల్ల ఇవేం చేయలే యాకోబు. కానీ యాకోబు దీవించబడటానికి అతను చేసిన ఒకే ఒక పని ఏంటంటే, తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. యబ్బోకు రేవు దగ్గర తను నిలబడి ఒక్కడే ఉండి ఒంటరిగా దేవునితో మాట్లాడుతూ, దేవుడు అప్పుడు యాకోబుని అన్నాడు, అబ్బాయి నీ పేరేమిటి అని నన్ను అడిగినప్పుడు, నా పేరు యాకోబు, నేను మోసగాడిని. తండ్రులందరికీ నేను మనం చేసేది ఏంటంటే, నువ్వు దేవుని దగ్గర కనుక నీ పాపమును, నీ తప్పును నువ్వు ఒప్పుకోగలిగితే నీకేం చేయక్కర్లేదు. ఆయనకే మేళ్ళ మీద కట్టించినక్కర్లా, ఏమో ఆయన కోరుకోవట్లేదు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు చేసిన తప్పును కనుక ఒప్పుకుంటే చాలుగా, నువ్వు ఏదైతే నీ బిడ్డలో దేవుని సన్నిధిలో నీ బిడ్డలకి దీవులు కావాలి, ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నావో వాటిని సంక్రమింపజేస్తాడు దేవుడు.
సౌలు తన కుమారుడు తన తర్వాత రాజు అవ్వాలనుకున్నాడు, కానీ తన తర్వాత తన కుమారుడు రాజు అవ్వకుండా ఉండడానికి కారణం ఏంటంటే సౌలు ఏం చేశాడో తెలుసా? తన తప్పును ఒప్పుకోలేదండి. సమూయేలు వచ్చి నువ్వు చేసింది తప్పు అన్నప్పుడు, సరే చేసింది తప్పైతే అయింది, కానీ నువ్వు వచ్చి అందరి ముందు నన్ను కనపరచు అని అంటున్నాడు. తప్పైతే అయిందిలే, ఏముంది, కానీ నన్ను మాత్రం నువ్వు ఇశ్రాయేలు ప్రజల ముందు ఏం చేయాలి? కనపరచాలి. ఈరోజున చాలా మంది తండ్రులు వారి బిడ్డలు దీవించబడలేకపోవడానికి వారే అడ్డబండిగా ఉంటే ఎప్పటికైనా మించింది లేదు. ప్రభు సన్నిధిలో, ప్రభా, ఈ ఫాదర్స్ డే రోజున నేను నా కుటుంబానికి, నా బిడ్డలకి ఒక మంచి తండ్రిగా నేను ఉండాలి. వారు దీవించబడటానికి నేను కారకుడిగా ఉండాలి. వారు ఆశీర్వదించబడటానికి నేను కారకుడిగా ఉండాలి. నా గురించి నా బిడ్డలు అనేక విధాలుగా చెప్పుకోవాలి. ప్రభా, అటువంటి జీవితం నాకు కావాలని దేవుని సన్నిధిలో. కాబట్టి సౌలు మంచి తండ్రే కానీ మంచి భక్తుడు కాదు. యాకోబు మంచి తండ్రి ప్లస్ మంచి భక్తుడు. ఎందుకు మంచి భక్తుడు అయ్యాడయ్యా అంటే తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. అలాగే దావీదుకి దేవుడు ఏమన్నాడంటే, నీ తరతరాలని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి నీ బిడ్డలు నేను దీవిస్తాను అన్నాడు. కారణం ఏమిటయ్యా అంటే దావీదు కూడా చేసింది ఒకటి ఏంటంటే, నేను తప్పు చేశాను. ఒప్పుకోగలవా? నీ బిడ్డల కోసం ఈ చిన్ని పని చేయలేవా? నీ బిడ్డల కోసం అహోరాత్రులు కష్టపడుతున్నాం కదా. తండ్రులు మాత్రం ఏం చేస్తున్నాం? పొద్దున్నే వెళ్తే ఎప్పుడో రాత్రికి వస్తున్నాం కష్టపడి. పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, కష్టపడే వాళ్ళు ఉంటారు. ఈ కష్టమంతా ఎవరి కోసం అంటే మన బిడ్డల కోసమే. ఇంత కష్టపడి నీ బిడ్డలకు నువ్వు సంపాదిస్తున్నప్పుడు ఒక్క మాట దేవుని సన్నిధిలో ఒప్పుకోగలవా? ప్రభువా, నా బిడ్డలు ఆశీర్వదించబడలేకపోవడానికి ఒకవేళ నాలో ఉన్న పొరపాట్లు ఉన్నాయేమో, నాలో తప్పులు ఉన్నాయేమో, సౌలులాగా నేను ఒకవేళ నా తప్పును ఒప్పుకోలేకపోతున్నానేమో, దయతో నన్ను క్షమించు ప్రభు అని ఈరోజు కనుక నువ్వు ఒప్పుకుంటే దేవుడు అంటున్నాడు, నీ పిల్లలు నీ పళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరం కూడా మన కుటుంబాల్లో ఒక మంచి తండ్రులుగా, అట్టి భక్తి కలిగిన వ్యక్తులుగా ఉంటూ మన బిడ్డలని దీవించే వారంగాను, ఆశీర్వదించే వారంగాను, ఆశీర్వాద కారకులుగాను మనం ఉండాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. అందరం తలలు ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మొదటి అంశము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం. ప్రభువా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే కేవలం అరుస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేయడం కాదు. ప్రభువా, ఆత్మ చేత నడిపించబడటం అంటే ఇప్పుడు నేను పరిశుద్ధపరచబడటము, నా తప్పును ఒప్పుకోవడం ప్రభువా. అలాగే సత్యముతో నడిపించబడటం అంటే నీ వాక్యము చేత నేను నడిపించబడటం ప్రభువా అని అందరం ప్రార్థన చేద్దాం. అలాగే ప్రభువా, ఒక మంచి తండ్రిగా నా కుటుంబంలో నేను ఉండాలి. నా బిడ్డలు దీవించబడాలని, నా బిడ్డలు ఆశీర్వదించబడాలని పగలు రాత్రులు కూడా నేను కష్టపడుతున్నాను ప్రభువా, నిజమే. కానీ వారు ఆశీర్వదించబడాలంటే, నేను ఆశించినట్లుగా నా బిడ్డలు దీవించబడాలి అంటే ఒకవేళ నా పాపం, నాలో ఉన్న తప్పులు ఒకవేళ అడ్డుగోడగా ఉంటే, నేను యాకోబుని క్షమించిన దేవుడు, దావీదుని క్షమించిన దేవుడు, నన్ను కూడా క్షమించు ప్రభువా. నా బిడ్డలకి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి నాయన, నా బిడ్డలకి నేను దీవెనకరంగా ఉండాలి నాయన. నేను కేవలం నా బిడ్డలకు ఒక మంచి తండ్రిగానే కాదు ప్రభువా, నీ సన్నిధిలో నీకు మంచి కుమారుడుగా నేను ఉండాలి తండ్రి. నేను ఆ పరలోకపు తండ్రికి ఒక మంచి కుమారుడుగా నేను ఉండగలిగే స్థితిని నాకు దయచేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన శ్రీనివాసరావు గారు ప్రార్థన చేస్తారు. అందరం ఏకీభవించుదాం. ప్రార్థన చేస్తున్నాం.